మా నాన్నగారు 85 నుంచి ఎమ్మెల్యే. నేను అమెరికా పోయింది 98లో. అంటే మా నాన్న ఎమ్మెల్యే అయినాక 13 ఏళ్ళ తర్వాత. ఇవాళ చూస్తుంటే మీరు గమనించండి, ఒక్కొక్క ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సంవత్సరానికి ఆయన లైఫ్ స్టైల్ మారిపోతుంది. మొన్నటిదాకా ఇందిరమ్మ ఇంట్లో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు మన 3 కోట్ల బెంచ్ కార్లో తిరుగుతున్నాడు అంటే నేను చూశాను సోషల్ మీడియాలో. నేనేదో మొత్తం పూర్తిగా అడ్రస్ లేని వాడిని, చదువుకోని వాడిని, రోడ్ల మీద ఆవారాగా తిరిగేవాడిని, రోడ్ల మీద పెయింటింగ్లు వేసుకుంటూ తిరిగేవాడిని అయితే కాదు కదా. ఒక పెద్ద కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, ఎమ్మెల్యేగా దశాబ్దాలు పనిచేశారు. నేను అమెరికాకి వెళ్ళి బాత్రూమ్లు కడుగుతానంటే నా బాత్రూమ్ అయితే కడుక్కున్నాను, అది చెప్తాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఎవరి బాత్రూమ్ వాళ్ళు కడుక్కోవాలి, ఎవరు చాయ్ కప్పు వాళ్ళు కడుక్కోవాలి, తప్పేం లేదు. కానీ బాత్రూమ్లు కడుక్కుంటూ ఉండేవాడు. సరే అనుకుందాం ఒక నిమిషం, నిజంగానే బాత్రూమ్లు కడిగానని. తప్ప అది నీలాగా దోచుకోలేదు కదా, నీలాగా బ్యాగులు మోసి దొరికిపోలేదు కదా, దరిద్ర పనులు అయితే చేయలేదు కదా నేను. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ యామ్. చదువుకున్నాను, కష్టపడ్డాను, ఉద్యోగం చేశాను.